ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించు 31వ కీర్తన 9వ వచనము. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. ఆమెన్. ఈ భక్తుని జీవితంలో చూడండి, విచారము అనేది పెరిగిపోయింది. ఆ విచారము వలన తన ప్రాణమునకు నెమ్మది లేదండి. ఆ విచారము వలన తన దేహానికి దుఃఖమే ఆయాసంగా మార్చబడింది. ఈ రోజులలో చూడండి, చాలామంది ఆ విచారము వలన కృంగిపోతూ ఉంటారు. విచారము అనేది ఎక్కువైపోవడం వలన మనిషి యొక్క ఆరోగ్యము కూడా క్షీణిస్తూ ఉంటుంది. మరి విచారములు అనేవి ఎలా తొలగించబడతాయి? వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను. అంటే ఇతడు ఇరుకు మార్గంలో ఉన్నాడు, ఇతడు ఇరుకున నడిపించబడుతున్నాడు, అంటే శ్రమలో నడిపించబడుతున్నాడు. ఇతడు బాధాకరమైన జీవితంగా ఇతని జీవితం మలచబడింది. విడిపించే నాథుడు లేడు, కరుణించే మనిషి లేడు, ఆదరించే బంధువులు లేరండి. అలాంటి పరిస్థితులలో ఇతని యొక్క ప్రాణమంతా దేవుని మీద ఆధారపడి ఉందండి. అడుగుతున్నాడు, అయ్యా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించయ్యా. విచారము వలన నా దేహము క్షీణించుచున్నది, విచారము వలన నా ప్రాణము క్షీణించుచున్నది. ప్రులారా, మనిషి జీవితంలో విచారాలు ఎక్కువైపోతే ఆ మనిషి జీవితము అనేది ఆశీర్వాదకరంగా ఉండదు. విచారము వలన మనిషి దేహము క్షీణించడానికి గల కారణము రోగములండి, సమస్యలండి, పోరాటాలండి, ఇరుకు ఇబ్బందుల కొలుములో ఈ రోజున మనిషి కాల్చబడుతున్నాడు. మరి దాని ద్వారా విడుదల పొందాలంటే ఏం చేయాలో తెలిసినా చూడండి, భక్తుడు ఈ రోజున మనందరి ఎదుట ఒక మార్గదర్శిగా ఉన్నాడు. ఇతడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుమయ్యా అంటున్నాడు. మరి నీ జీవితంలో ఏ విచారం ఉన్నదో ఆ విచారములన్నీ యేసయ్య మీద వేయుము. నిత్యము నా యేసయ్య మాత్రమే నీ విచారము తొలగించి నీవు ఎక్కడైతే ఇరుకున పడి ఉన్నావో ఆ ఇరుకు స్థలములో నుండి నిన్ను నా యేసయ్య విశాల స్థలమునకు తోడుకొని పోగలిగిన వాడు. ఎప్పుడో తెలిసినా, ఈ భక్తుని వలె నువ్వు ప్రార్థించినప్పుడు, ఈ భక్తుని వలె నువ్వు దేవుని అడిగినప్పుడు, ఈ భక్తుని వలె ఇరుకులో కూడా నువ్వు మొరపెట్టినప్పుడు ప్రభు నిశ్చయముగా నీకు కలిగినటువంటి విచారములన్నీ తొలగించగలిగిన వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాను. యోనా పాతాళ గర్భములో తిమింగలం కడుపులో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు. నా జీవితం ఇంతే, ఇక నేను ఈ పాతాళ గర్భంలో ఉండవలసిందే, ఈ తిమింగలం కడుపులో ఉండవలసిందే అని అనుకోలేదండి. ఆ ఇరుకులో దేవునికి ప్రార్థన చేశాడండి. అయ్యా, నన్ను కరుణించుము అని అడిగాడండి. అడిగినప్పుడు ఆ తిమింగల గర్భంలో నుంచి అతడు ఎప్పుడైతే పాతాళలోకి నుంచి మొరపెట్టాడో ఆకాశముందున దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపిస్తే తిమింగలము యోనాని తన నోటితో కక్కి ఒడ్డున పడేసేసింది. అంటే ఇతని జీవితంలో ఉన్నటువంటి ఆ ఇరుకుదనం అనేది ప్రభు తొలగించాడు. మరి నీ జీవితంలో ఏ ఇరుకులో ఉన్నావో, నువ్వు యోనా వలె నీ జీవితం పాతాళ లోకంలో బంధించబడి ఉన్నట్లుగా నువ్వు ఉన్నావా? నీవు సాతానుకు అప్పగించబడిపోయి వారి కబంధ హస్తాలు ఇరుకున పడి ఉన్నావా? దాని నుంచి విడుదల పొందలేక యాతన పరచబడుతున్నావా? నీవు కూడా యోనా వలె ప్రార్థన చేయుము. నా యేసయ్య నిత్యముగా ఇరుకులో నుండి విశాలతలోనికి, ఇరుకులో నుండి నీ విచారములన్నీ కొట్టివేసి నీ బ్రతుకులు, నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము ఇరుకున పడి ఉన్నప్పుడు, భక్తుడు ఇరుకున పడి ఉన్నప్పుడు అతడు నీకు ప్రార్థన చేయగా అతడిలో ఉన్నటువంటి విచారములన్నీ మీరు తొలగించారు. అతని జీవితం మేలు చేసి ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలో కూడా తండ్రి, ఎవరైతే ఇరుకున పడి ఉన్నారో ఇరుకు నుంచి విశాలతలోనికి మీరు నడిపించండి. నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి విచారములన్నీ తొలగించండి. గొప్ప మేలు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.